ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది? ఈ పురటాసి నెల అంటే ఏమిటి? ఈ పురటాసి నెలలో వచ్చేటటువంటి శనివారాలు ఏ ఏ రోజుల్లో వచ్చాయి, ఎన్ని వచ్చాయి, అసలు ఈ మాసానికి గల ప్రత్యేకత ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తమిళ హిందూ క్యాలెండర్ లో పురటాసి అనేది 6వ నెలగా చెప్పుకుంటారు. ఇది సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్యన వస్తుంది. ఈ నెలలోనే శనివారాలను వెంకటేశ్వరుడి రూపంలో విష్ణువును ప్రసన్నం చేసుకొని ఆయన సంపదల ఆశీస్సులు పొందడానికి శుభప్రదంగా భావిస్తారు. పురటాసి నెల సూర్యుడు బుధుడు పాలించే కన్యా రాశిలో ఉంటాడు. బుధుడికి అధిపతి విష్ణువు, సంపదలకు దేవుడు. అందువల్ల పురటాసి నెల మొత్తం ముఖ్యంగా శనివారాలు విష్ణు భక్తులచే వెంకటేశ్వర స్వామి రూపంలో పూజించటం జరుగుతుంది. ఈ శనివారాలని మనం తిరుమల శనివారాలు అని కూడా పిలుస్తాము. పురాణాల ప్రకారం పురటాసి మాసంలో శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో తిరుపతి కొండపై వెంకటేశ్వరుడుగా అవతరించాడు. అలాగే ఈ నెలలో శని తన శక్తులను కోల్పోతాడని నమ్ముతారు. అందువల్ల శనివారాల్లో శ్రీ మహావిష్ణువును పూజించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది అని, మరియు శని యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది అని నమ్మకం. అలాగే ఈ పురటాసి నెలలో వచ్చేటటువంటి 1, 3, 5 శనివారాలు ఎంతో ప్రాముఖ్యత చెంది ఉన్నది. మరి 2025 సంవత్సరంలో పురటాసి నెల ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే 17 సెప్టెంబర్ 2025 బుధవారం నుంచి పురటాసి నెల ప్రారంభమై 17 అక్టోబర్ 2025 శుక్రవారం తోటి ఈ నెల ముగుస్తుంది. ఈ పురటాసి నెలలో వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి తిరుమల శనివారాలు ఏ ఏ రోజుల్లో వచ్చాయి అంటే, మొదటి తిరుమల శనివారం 20 సెప్టెంబర్ 2025 ఈ రోజున తిది బహుళ చతుర్దశి, నక్షత్రం మఖ. రెండవ తిరుమల శనివారం 27 సెప్టెంబర్ 2025 రోజున వచ్చింది. తిది శుక్ల పంచమి, నక్షత్రం అనురాధ. మూడవ తిరుమల శనివారం 4 అక్టోబర్ 2025 తారీఖున వచ్చింది. తిది శుక్ల ద్వాదశి, నక్షత్రం ధనిష్ట. పురటాసి మాసంలో ఆఖరి తిరుమల శనివారం 11 అక్టోబర్ 2025 తారీఖున వచ్చింది. ఈ రోజున తిది బహుళ పంచమి, నక్షత్రం రోహిణి. ఈ సంవత్సరం మొత్తం 4 తిరుమల శనివారాలు వచ్చాయి. విన్నారు కదా? 2025 సంవత్సరంలో పురటాసి నెల ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, తిరుమల శనివారాలు ఏ రోజున ఎన్ని వచ్చాయి, అసలు పురటాసి నెల అంటే ఏమిటి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.